హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు జున్ను చేసి చూపిస్తాను. ఇది నేను ఎలా చేశానంటే, ఒక గ్లాసు జున్ను పాలకి 4 గ్లాసులు పోసాననమాట ఇది. మీకు చూపించడం 3 గ్లాసులే కనిపిస్తుంది కానీ తర్వాత వేరే 4 గ్లాసులు పోసాననమాట. కొంచెం పలచగా కావాలని చెప్పి. అయినా కానీ గట్టిగానే వచ్చిందండి ఇది. మనం పైన పోసుకునే పాలు కొంచెం చిక్కని పాలు పోసుకుంటే జున్ను ఇప్పుడు గట్టిగా వస్తుందన్నమాట. బాగా ఫస్ట్ పూట తీసిన పాలు అయితే మటుకు 1కి 5 కూడా పోసుకోవచ్చండి. నేనైతే ఇదైతే 4 పోసాను. మొన్న ఒక రోజు వండాను. అదేమో 3 పాలు పోసి చేశాను. దీని మీద కొంచెం కొంచెం తినడానికి బాగుందది. ఇది కొంచెం కొద్దిగా ఎంతో తేడా ఉండదండి. చిన్న తేడా అంతే. మీరు ఎలా కావాలంటే ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. కొంతమందికి ముక్కలా ఉంటే చాలా ఇష్టం, కొంతమందికి జ్యూసీగా ఉంటే ఇష్టం. మీ ఇష్టాన్ని బట్టి మీరు పోసుకోవచ్చు. ఈ బెల్లం, ఈ మిరియాలు, యాలక్కాయ శుభ్రంగా పంచదార వేసి దగ్గరికి బాగా పొడి చేసుకుని అది కూడా కలిపేసుకోవాలి. అప్పుడు చేత్తో బెల్లాన్ని శుభ్రం బాగా కరిగే వరకు కలిపేసుకుని ఈ ముక్కలు మిరియాల ముక్కలు మనకి పైకి కనిపించొద్దంటే మళ్ళీ వడకెట్టుకోవచ్చు. ఎందుకంటే అవి జీర్ణానికి బాగుంటాయండి. మురిపాలు కదా, కొంచెం అజీర్తిగా ఉంటుందని చెప్పేసి మనం మిరియాలు కంపల్సరీ వేస్తాం. యాలకులు అయితే సువాసనకి, మిరియాలు అయితే మాత్రం జీర్ణానికి బాగుంటుందని చెప్పేస్తాం. చూసారా, ఇప్పుడు ఇది ఉడికిపోయిందనమాట. ఇలాగ కొత్త చీపురు కట్టులోంచి ఒక పుల్ల తీసుకుని మనం అందులో ఇలా వేసామనుకోండి, అది చక్కగా నిలబడిపోతే ఉడికిపోయినట్టే లెక్క. ఆ పక్కకి ఈ పక్కకి పడిపోతే ఇంకా ఉడకలేనట్టు, లేదంటే మీరు పైగా పోసిన పాలు బాగా ఎక్కువై పలచన అయిపోయినట్టు లెక్క అన్నమాట. మీరు 3, 4, 5 ఎలా అయినా పోసుకోండి. ఫస్ట్ పూట పాలకైతే 5 కూడా పోసుకోవచ్చు. ఇదన్నమాట అండి జున్ను. రెండోసారి చేసిన జున్ను నేను మీకు చూపిస్తాను. ఆ రోజు మిరియాలు లేవు, ఓన్లీ యాలక్క పొడి మాత్రమే వేశాను. అవి కూడా గింజలు సరిగా నలగలేదు. ఇదన్నమాట అండి. ఇది కొంచెం గట్టిగా వచ్చిందనమాట. కానీ తినడానికి ఇలాగే బాగుంటుంది అసలు. ఫస్ట్ చేసిన దానికంటే కూడా ఇది మొన్న ఎప్పుడో చేసింది, ఇది మటుకు గట్టిగా వచ్చిందనమాట. మీకు చూపించాలని చెప్పి ఆ వీడియో కూడా నేను పెట్టాను. కానీ ఇలా బాగుంటుందండి జున్ను. మనం ఎవరికైనా పక్క వాళ్ళకి పంచడానికి కూడా చక్కగా ప్లేట్లో ఇలాగా పోసేసి చక్కగా ముక్కల కింద కోసుకుని చేసుకోవచ్చు అనమాట. నేను ఇంట్లోనే కాబట్టి ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకుంటున్నాను. స్వీట్ మాత్రం అండి ఇది చేతిలో పోసుకొని చూస్తే మస్తు తీపి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఉడికాక మళ్ళీ చప్పగా అయిపోతుంది అనమాట. అందుకని చేతిలో పోసుకొని చూసుకున్నప్పుడు టేస్ట్ చూడాలి ముందు. తీయగా ఉండాలన్నమాట. ఓ మాదిరి చప్పగా ఉంది అంటే ఉడికాక ఇంకా చప్పనైపోతుంది అది. బాగా తీయగా ఉంటే కరెక్ట్గా తినడానికి సరిపోతుంది. మళ్ళీ చప్పగా ఉంటే జున్ను తినలేమండి. అస్సలు చప్పగా ఉన్న జున్ను అస్సలు తినలేం. కొంచెం తీపి ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ తినలేం. ప్రతి ఒక్కరికి నోరు ఊరుతుంది కదండి జున్ను చూస్తే. నాకైతే జున్ను అంటే చాలా చాలా ఇష్టం అండి. ఆ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.